హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దిస్ ఈజ్ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదేంటి కాలీఫ్లవర్ పట్టుకొచ్చి చూపిస్తుంది అనుకుంటున్నారా? చాలా ఫ్రెష్‌గా ఉంది కదా! చాలా బాగుంది కదా! నిన్న ఊర్లోకొస్తే తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. కర్రీ చేద్దారన్నట్టుగా తీసుకున్నాను. చాలా పెద్ద ఫ్లవరు. ఓన్లీ 20 రూపీస్ తీసుకున్నారు. ఫ్రెష్‌గా కూడా ఉంది. ఇప్పుడైతే నేను కర్రీ చేస్తాను. యాక్చువల్‌గా వీడియో పెట్టి 1 వీక్ అయిపోతుంది అనుకుంటున్నాను. అవును, 1 వీక్ అయిపోతుంది. కొంచెం హెల్త్ బాగాలేదండి. అందుకోసమే వీడియోసు డిలే అవుతూ వచ్చినాయి. ఇంకా ఏంటంటే ఈ వీడియో ఇప్పుడుది కాదు. ఈ వీడియో శివరాత్రికి ముందు రోజుది అనమాట. ఆ రోజు తీసాను ఈ వీడియో. కాకపోతే పోస్ట్ చేయడానికి లేట్ అయిపోయింది. నాకు కొంచెం హెల్త్ బాగోక పోస్ట్ చేయలేదు వీడియో. అందుకే ఇప్పుడు ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తున్నాను అనమాట. వాయిస్ కూడా కొంచెం ఏమైనా తేడాగా ఉంటే పట్టించుకోకండి. ఎందుకంటే కొంచెం గొంతుకు కూడా బాగాలేదు. వాయిస్ సరిగ్గా రావట్లే. ఇంకా ఈరోజు కొంచెం బాగానే వస్తుంది. నిన్న మొన్న అయితే అసలు వాయిస్ కూడా రాలేదు నోట్లోంచి. ఇక్కడైతే కాలీఫ్లవర్ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే చాలా ఫ్రెష్గా ఉంది కదా! ఒక్క పురుగు కానీ పుచ్చు కానీ అసలు ఏమీ లేదు. ఇలా ఉంటే మనకి వండుకోవడానికి కూడా నచ్చుతుంది. కాలీఫ్లవర్స్ ఈ మధ్యలో ఏమవుతుందంటే మొత్తం పురుగులు పుచ్చులే వచ్చేస్తుంది. అసలు తినడానికి కూడా తినాలని కూడా అనిపించట్లేదు. అలా వచ్చేస్తుంది. ఏంటంటే ఇక్కడ సగం కాలీఫ్లవర్ తీసి నేను కాలీఫ్లవర్తో ఏదైనా వెరైటీగా చేద్దారనుకున్నాను. అందుకే సగం తీసి పక్కన పెట్టాను నేను. నెక్స్ట్ ఇక్కడైతే కర్రీ కోసం ఆనియన్స్ కూడా కోస్తున్నా. ఆ రోజు పిల్లలు మార్నింగ్ స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళకి పులిహోర అనుకుంటా చేసి పెట్టేశాను అనమాట. వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను నెక్స్ట్ నా వంట అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ రోజైతే అసలు ఎంత వర్క్ అంటే అసలు మామూలుగా లేదు వర్క్. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చేస్తూనే ఉన్నా. హౌస్ క్లీన్ కూడా ఈరోజు చేశాను. మనకి రేపు శివరాత్రి కదా అన్నట్టుగా ఈరోజు హౌస్ క్లీన్ చేశాను. శివరాత్రి రోజు మార్నింగే వీడియో ఎడిటింగ్ చేసి పెట్టేదనుకున్నా కానీ కుదరలేదు. అంటే ఈరోజు చాలా అనేసుకున్నాను అనమాట. ఎలా చేయాలి అలా చేయాలి, శివరాత్రి రోజు నాడు అలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలని చాలా హోప్స్. అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని చాలా హోప్స్ పెట్టేసుకుని చాలా ప్లాన్లు వేసుకున్నాను అనమాట. అయితే ఆ ప్లాన్లు అనుకున్నట్టు జరిగినాయి. కాకపోతే ఇంకా చాలా ఎగస్ట్రా జరిగిపోయినాయి అన్నమాట. రివర్స్ తలకిందులైపోయి చాలా ఇదిగా అయిపోయింది. అదంతా నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు చూపిస్తాను ఏమైంది ఏంటనేది. అంటే వీడియోస్ లైన్గా పెట్టాలి కదా, లేకుంటే మీకు అర్థం కాదు కదా. సో అందుకే ఈ వీడియో పెట్టి తర్వాత నెక్స్ట్ ఏమేమి అయింది ఏంటి, శివరాత్రి రోజు ఎక్కడికి వెళ్ళి ఏం చేసా ఇదంతా పెడతానమాట. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికి డబుల్ అయిపోయిందనమాట. అసలు అనుకోలేదు. సరే నెక్స్ట్ వీడియోస్లో అదంతా మీకు వస్తుంది. ఇక్కడ కర్రీ కూడా అయితే రెడీ అయిపోతుంది. ఏం లేదండి, చాలా సింపుల్గా చేసేస్తున్నా. వెరైటీ ఏం చేయట్లేదు. నార్మల్గా ఇంట్లో కర్రీ ఎలా చేసుకుంటామో అలాగే చేస్తున్నాను. కాలీఫ్లవరు నేనైతే ఇక్కడ వేడి నీటిలో వేయలేదు. కాలీఫ్లవరు కోసుకున్నాక ఒలుచుకున్నాక మనం వేడి నీటిలో వేసుకుంటే పురుగు పుచ్చు అనేది బయటకు వచ్చేస్తుంది. ఏంటంటే చాలా ఫ్రెష్గా ఉందని చూపించాను కదా ఇందాక మీకు. ఇంకా ఏమీ లేదు, చాలా క్లీన్గా ఉందని నేనైతే వేయలేదు. నార్మల్ వాటర్లో కడిగేసి వేసాను. ఒకవేళ బిగినర్స్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వేడి నీటిలో వేసుకుని అప్పుడు వేసుకోండి. కాలీఫ్లవర్ బాగోకపోతే ఫ్రెష్గా లేకపోతే. నెక్స్ట్ ఈ కర్రీ అయిపోయింది కదా, దీనికోసం మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఎంత పనుండి ఏమవని ఏమైపోయినా సరే మసాలా మాత్రం రోట్లోనే దంచుతాను. అప్పటికప్పుడు దంచి ఫ్రెష్గా వేస్తాను అనమాట. నాకు అలాగే ఇష్టం, ఆ టేస్టే ఇష్టం. అప్పటికప్పుడు దంచి మాత్రమే వేస్తాను. చూడండి కర్రీ ఎంత బాగుందో కదా చూడడానికి, తింటా కూడా అంతే బాగుంది. ఇంకా మసాలా వేసాక కాసేపు ఉడకనిచ్చి కర్రీ అప్పుడు కొత్తిమీర జల్లేసి ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేయడమే. కర్రీ అయితే నిజంగా చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఇక కర్రీ అయిపోయాక ఇంకా తినేసి ఇంకా మనకు కడుగులు అనమాట ఇల్లు. భోజనం చేశాక అప్పుడు స్టార్ట్ చేశాను కడుక్కు రావడం. మొత్తం ఇల్లంతా దులిపేసి ఫస్ట్ నెక్స్ట్ మొత్తం ఎక్కడక్కడ సర్దేసి శుభ్రంగా అప్పుడు కడగడం అనేది స్టార్ట్ చేశాను. ఆల్రెడీ బెడ్రూము కిచెను కడిగేసాను. ఇక హాల్ అనమాట, లాస్ట్లో హాల్ కడుగుతున్నాను. హాల్ కూడా అయిపోయాక ఇంకా బయట కూడా కడగాలి.
బయట కూడా కడిగితే ఇక అయిపోయినట్టే. ఈ పనంతా కూడా పిల్లలు రాకముందే చేసుకోవాలి. పిల్లలు వచ్చారంటే ఇంకా మొత్తం మనం ఎంత కడిగినా వేస్ట్ అనమాట. శుభ్రంగా తొక్కేసి ఎలా పడితే అలా చేసేస్తారు. చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి తెలియదు కదా. అందుకే పిల్లలు వచ్చేసరికి 1కి స్టార్ట్ చేశారు. పిల్లలు 4:45కి వస్తారు. ఈ లోపట్లో ఇది ఎలాగ మొత్తం ఆరిపోతుంది. అప్పటి వరకు ఉండదు కదా, అప్పటి వరకు తడైతే ఉండదు, ఆరిపోతుంది కదా. అందుకు ఎప్పుడు కూడా భోంచేసాక కడుగుతాను, లేకుంటే పిల్లలు పడుకున్నాక నైట్ టైం కడుగుతాను అనమాట. ఇంకా లోపల కూడా అయిపోయింది కదా, ఇంకా బయట పడి కూడా మొత్తం కడిగేస్తున్నాను. మంచి ఎండలో కడుగుతున్నానండి. అసలు విపరీతంగా ఉంది ఎండ అయితే, అసలు ఎంత ఫుల్గా ఉందో. అప్పటికి ఫిబ్రవరి అనమాట. అసలు ఎంత ఎండగా ఉంటుందో. ఇంకా మే నెలలో ఏమైపోతామో నాకు అసలు అర్థం కావట్లేదండి. కొంచెం బాగా తింటూ బాగా జ్యూసెస్ కానీ, కోకోనట్ వాటర్, మజ్జిగ ఇటువంటివి తాగుతూ ఉండండి. మీ మంచిగా చెప్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మేము ఫేస్ చేస్తున్నాం ప్రాబ్లం. మీరు కూడా ఎవరు ఫేస్ చేయకూడదని ముందే చెప్తున్నాను. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి. చాలా డేంజర్ అండి బాబు ఈ ఎండలు. సరే, అదంతా అయిపోయింది కదా. అదంతా అయిపోయాక ఇది నైట్ అనమాట, నైట్ షూట్ చేస్తున్నాను. అయితే మజ్జిగలోకి చల్లమిరగాయలు వేస్తారు కదా, అప్పుడప్పుడు పప్పుచారులోకి గట్ట వేపుకుని తినడానికి. అలా మిరగాయలు అయితే పట్టుకొచ్చారన్నమాట, మజ్జిగలో వేయడానికి తెప్పించాను. ఇవి 3 కేజీలే, 3 కేజీలు మిరగాయలు. యాక్చువల్గా నాకు ఇంకా కావాలి, అందాక సగం తెప్పించాను అనమాట. అయితే ఇంట్లో 1.5 లీటర్ పెరుగు ఉంది ఇంట్లో. మళ్ళీ బయట నుంచి ప్యాకెట్స్ ఇంకో లీటర్ తెప్పించాను అనమాట. ఆ లీటర్ ప్యాకెట్లు 2 ప్యాకెట్లు తెప్పించాను అనమాట. తెప్పించేసి ఇది బాగా చాలా వాటర్ పోసుకోవాలి. చాలా వాటర్ పోసి ఇందులో ఉప్పు, పసుపు వేసి, నిమ్మకాయలు కూడా పిండి, అప్పుడు ఇవి కట్ చేసుకుని మనం పచ్చిమిర్చి కట్ చేసుకుని అందులో వేసుకోవాలి. ఇవి ఇది వరకు 3 days ఉంచేవారు అలాగ మజ్జిగలో. ఇప్పుడు 1 dayకి కుళ్ళిపోతున్నాయి. అసలు మజ్జిగలో మిరగాయలు వేస్తున్నాం కానీ ఉండట్లేదండి. చాలా చూసుకుని జాగ్రత్తగా వేసుకోవాలి వేసుకునేటప్పుడు. నేను 4 నిమ్మకాయలు పిండేస్తున్నాను, ఎందుకంటే కొంచెం తెల్లగా ఉంటుందని, నలుపు రాకుండా ఉంటుందని పచ్చిమిర్చి. అయితే ఇవి మొత్తం మనం పినీస్తో కానీ పుల్లతో కానీ ఒకవైపు మాత్రమే నాటు పెట్టుకుంటున్నా, 2 వైపులా పెట్టుకోవట్లేదు. 2 వైపులా పెట్టుకుంటుంటే లాస్ట్ ఇయర్ అలాగే 2 వైపులా నాటు పెట్టాను. పెడితే లోపల ఉన్న గింజ మొత్తం బయటకు వచ్చేసి బాగా మెత్తగా అయిపోయింది పచ్చిమిర్చి కూడా. అందుకే ఈసారి ఒకవైపు మాత్రమే నాటు పెట్టి వేసాను అనమాట. వేసి మార్నింగ్ తీసి ఎండలో అయితే పెట్టేశాను. ఏంటంటే ఇక్కడ నేను ఈ మధ్యలో మిరగాయలు వేస్తున్నాను కదా, ఇప్పుడు అసలు నిజంగా నాకు హెల్త్ ఉంది అస్సలు బాగాలేదండి. అసలు కొంచెం కూడా సహకరించట్లేదు. అయినా సరే పచ్చిమిర్చి తెప్పించాం కదా, మనకి పోతాయి అన్నట్టుగా అలా ఓపికగా కూర్చుని వేసాను అనమాట మొత్తం. అసలు అప్పటికే ఫుల్ ఫీవర్ ఉంది నాకు. నేను ఏమనుకున్నానంటే మార్నింగ్ నుంచి పని చేశాను కదా బాగా ఎక్కువగా, అందుకోసమే లైట్గా ఫీవర్గా ఉంది అని అనుకున్నాను. కాకపోతే అది మార్నింగ్ అయ్యేసరికి ఇంకా ఎక్కువైంది. తెల్లారి శివరాత్రి. ఆ మ్యాటర్ అంతా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఇక్కడైతే మొత్తం ఒకసారి అలా వాష్ చేసేసుకుని ఘాట్లు పెట్టేసుకుని వేసేసుకుంటున్నా. ఏంటంటే ఇక్కడ కొత్తది నా దగ్గర పినీస్ ఉందన్నమాట, పెద్దది కుర్చీలు, పట్టు చీరలు పెట్టుకుంటారు కదా కుర్చీలు పినీసు, దాంతో నాటు పెడుతున్నాను అనమాట. అసలు నా వాయిస్ పట్టించుకోకుండా అసలు గొంతుకు మాట్లాడడానికి కూడా మాట సరిగ్గా రావట్లేదు. ఇలా మాట్లాడుతున్నాను ఏంటని మాత్రం అసలు అనుకోవద్దు. చాలా నొప్పిగా ఉంది గొంతుకంతా, అలాగే మాట్లాడుతున్నాను అనమాట. అయితే ఇక్కడ మొత్తం ఒకదాని తర్వాత ఒకటి కూర్చుని వేసేసుకుంటున్నాను. మొత్తం పచ్చిమిర్చి అంతా మొత్తం ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. పిల్లలు కూడా హెల్ప్ చేశారండి. కాకపోతే ఏంటంటే మిర్చి కదా, ఇంకా కంట్లోనూ పెట్టుకుంటారు మండుద్దని కొంచెం భయపడ్డాను. ఇక మొత్తం అంతా అయితే వేసాము. చల్లమిరగాయలు వేసుకోవాలంటే కొంచెం చూసుకుని వేసుకోండి. ఇదివరకట్లాగా వయసులా ఉండట్లేదు, పోతున్నాయి అనమాట, మెత్తగా అయిపోతున్నాయి. సో ఇవి వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకుని జాగ్రత్తగా వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఆ పచ్చిమిర్చికి మందు కట్ట కొట్టేస్తారు కదా, దానివల్ల ఏమిటో పాడైపోతుంది. చల్లమిర్చి వేస్తుంటే చూసుకోండి.
సో వీడియో అయితే ఇదే అండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్.